గణిత శాస్త్ర బోధన ఉపగమాలు పద్ధతులు. విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ అంటే కలిసి ఉన్న దానిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం. ఒక సమస్యను విశ్లేషించడం అంటే ఆ సమస్యను కొన్ని కోణాల నుంచి సూక్ష్మంగా విడగొట్టడం. దీనిలోని కీలక భావనలను వెలికితీయడం. ఇచ్చిన సమస్యలో సాధించవలసిన అంశంతో ఇది ప్రారంభమవుతుంది. సాధించవలసిన దాని నుంచి ప్రారంభించి దత్తాంశం వైపు పోవడంతో ప్రతి సోపానం తాత్వికంగా ఉండి సమస్యను సాధించే విధానం మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది. విశ్లేషణ పద్ధతి గుణాలు. ఇది తారక విధానమే కాబట్టి విద్యార్థులకు ఎలాంటి సందేహాలు రావు. వారు కొత్త విషయాలను ఉత్సాహంగా ఆసక్తిగా నేర్చుకుంటారు. సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణం సమర్థన ఉంటాయి. విద్యార్థులకు సంపూర్ణమైన అవగాహన పెంపొందుతుంది. విద్యార్థులలో అవగాహన, తార్కిక జ్ఞానం, ఒరిజినాలిటీ, ఉపజ్ఞత పెంపొందుతాయి. విశ్లేషణ పద్ధతి దోషాలు. ఇది సుదీర్ఘమైన పద్ధతి. ఈ పద్ధతిని ఉపయోగించి వేగాన్ని సాధించలేము. ఈ పద్ధతిని గణితంలోని అన్ని శీర్షికలకు సమానంగా ఉపయోగించడంలో న్యాయం చేకూర్చడం అనేది చెప్పలేము. సంశ్లేషణ పద్ధతి. సంశ్లేషణ అంటే విడిగా ఉన్న అంశాలను ఏకం చేయడం. దత్తాంశానికి సారాంశానికి మధ్య ఉన్న సంబంధం కనుక్కొని స్థాపించడం జరుగుతుంది. గణితంలో నేర్చుకున్న సూత్రాలను, విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించడాన్ని సంశ్లేషణ అనవచ్చు. సంశ్లేషణ పద్ధతి గుణాలు. జ్ఞాపకశక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేయవచ్చు. సమస్యల సాధనలో సోపానాలను క్లుప్తంగా వరుస క్రమంలో రాయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. గ్రంథరచయితలు గ్రంథ రచనలలో ఈ పద్ధతిని క్లుప్తత కారణంగా ఉపయోగిస్తారు. సంశ్లేషణ పద్ధతి దోషాలు. విద్యార్థులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది. విద్యార్థులకు వచ్చిన సందేహాలను తీర్చదు. విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ, సంపూర్ణమైన అవగాహనలకు ఈ పద్ధతిలో స్థానం లేదు. ఈ పద్ధతిలో సమస్య సాధనలోని అన్ని సోపానాలను విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవచ్చు. అందువల్ల సమస్య సాధన అసంపూర్ణంగా వదిలివేసే అవకాశం ఉంది. విశ్లేషణ అవగాహనకు తోడ్పడితే సంశ్లేషణ అటువంటి దానిని గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. గణితంలో చాలా సమస్యలు విశ్లేషణతో ప్రారంభమై సంశ్లేషణతో పూర్తి అవుతాయి. ఉపాధ్యాయుడు విద్యార్థికి విశ్లేషణలో సహాయం చేసి సంశ్లేషణను వారికి వదిలివేయాలి. సమస్య సాధన విధానాన్ని రాబట్టి దానిని అమలు పరచకపోయినా సాధన విధానం తెలియకనే సాధనను చేపట్టిన నిష్ప్రయోజనం.
అందువల్ల ఈ రెండు విధానాలు పరస్పర ఆధారాలు. గణిత శాస్త్ర బోధన పద్ధతులు అపగమాలు అనే విషయం చాలా ముఖ్యమైనది. ఇందులో నుంచి ప్రతిసారి ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ధన్యవాదాలు.